ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు మళ్ళీ సభ తర్వాత? ఏమిటి కారణం? ఊరికే నోరు బారేసుకోవడం అవసరమా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కాకముందే కూడా రాజశేఖర రెడ్డి పాలనలో, చంద్రబాబు పాలనలో పీసీ ఘోష్ కమిటీ గడువు పొడిగింపు, ఆయనకు నోటీసులు ఇస్తారని లేదా ఆ విచారణకు రావాలని దానిపైన ఏడాది కాలంగా చర్చ ఉంది. ఎందుకు ఆయన ఇప్పుడన్నా మాట్లాడవచ్చు కదా? కేసీఆర్ గారు వస్తారు, దాని ముందు అటెండ్ అవుతారు, విషయాలన్నీ చెప్తారు. అది డే లాంగ్ జరిగినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఆయనతో ఉన్న ఆ భేటీ ఉదయం. ఇవాళ సరికొత్త ప్రచారం మరొకటి జరుగుతుంది, అంటే ఒక్కొక్కరు ఒక రాజకీయ పార్టీగా రాబోతున్నారు అని ఒక చర్చ. అంటే పార్టీ తీసుకున్న ఈ ఊగిసలాట నిర్ణయాలు, మొదలు హరీష్ రావు పేరు చెప్పడం, తర్వాత కేటీఆర్ఏ పోయి తన కవిత అరెస్టు కేసు ఆ ప్రభావం కూడా ఉన్నది, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నదని ఒక భావన ఉంది. నిజంగానే కంటిన్యూ అవుతున్నది అట్లా? సోషల్ మీడియాలో ఆమె మీద చాలా నెగిటివ్ ప్రచారం జరిగింది. వాస్తవంగా న్యాయస్థానం దోషిగా తెలిసేదాకా కూడా ఈటెల రాజేందర్ ఆయన బీజేపీ ఆయన పికప్ చేసి ముఖ్యమంత్రిగా అంటే బీసీకి ఇస్తారనేది. కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రిని మార్చవచ్చు. మొదట్లో నేను చెప్పిన దానికే కట్టుబడి ఉన్న దినదిన గండం 5. నమస్తే. బీఆర్ఎస్ సభ తర్వాత కేసీఆర్ బయటకు వస్తారని మాట్లాడతారని, ఓ కార్యాచరణ తీసుకొని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తారని చాలామంది అనుకున్నారు. సభ పైన కేసీఆర్ తప్ప మరెవరూ మాట్లాడకపోవడం, సభ అనుకున్నట్లుగానే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు కేసీఆర్ ఒకరే మాట్లాడుతున్నారు కాబట్టి చాలా రకాల అనుమానాల అపోహలు తావు ఉండదు, ఇక ఏ అపోహలో అవసరం లేదు అని ఒక చర్చ వచ్చింది. మరి కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు? అధికార పక్షం తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నది. సోషల్ మీడియాలో ఆ కుటుంబం పైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు స్పందన లేదు? ఇది ఇవాళ జరుగుతున్న చర్చ. వీటికి సంబంధించిన అంశాలపైన మాట్లాడదాం. మన దగ్గర సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల నిపుణులు, పరిశోధకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు మళ్ళీ సభ తర్వాత? ఏమిటి కారణం? అంటే సభలో కూడా మనం చూసినట్టయితే తన స్వభావానికి భిన్నంగా ఈ సభలో ఆయన మాట్లాడడం మనకు కనబడ్డది. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎప్పుడో ఆయన నుంచి పంచులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈసారి ఆ పంచులేం లేకపోగా ఒక ప్రజలకు అర్థమయ్యే రీతిలో వైఫల్యాలను ఆయన ఎండగట్టడం జరిగింది. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పేరు కూడా ఉచ్చరించలేదు ఆయన. ఒక సాదాసీదాగా ఆ ప్రసంగం అంతా కూడా జరిగింది. అక్కడక్కడ కొన్ని సామెతలు చెప్పినా కూడా బోరు కొట్టలేదు. విషయ పరిజ్ఞానాన్ని జనానికి అందించడానికి ఒక ప్రయత్నం అయితే ఆయన చేశాడు. సహజంగా ప్రజలు కానీ మీడియా కానీ ఎక్స్పెక్ట్ చేసే పంచులు అయితే అందులో పెద్దగా లేవు. సో బయటికి రావడం విషయంలో అయితే కేసీఆర్ ఎప్పుడు అంటుండేవాడు, రాజకీయాలు అనేటివి మనము ఎలక్షన్ల కంటే ఒక 1 year ముందు నుంచి చేయొచ్చు, కానీ నిత్యం అస్తమానం ఈ రాజకీయాలు చేసుకుంటే కూర్చుందామా, ప్రజల గ్రహిస్తారు వైఫల్యాలు ఏంది, వాళ్ళు చేసే మంచి పనులు ఏంది అనేది ప్రజలు గ్రహిస్తారు. ఊరికే నోరు బారేసుకోవడం అవసరమా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కాకముందే కూడా రాజశేఖర రెడ్డి పాలనలో, చంద్రబాబు పాలనలో ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పేవాడు. కాబట్టి ఆయన మీడియా ఇవాళ ఎందుకు అంత ఆసక్తిగా చూస్తుంది కేసీఆర్ మీడియా కాన్ఫరెన్స్ అని అంటే, ఒక నలుగురిని డెస్క్లో కూర్చోబెడతారు ఆయన మాట్లాడే అంశాల గురించి. అంటే పూర్తి సమాచారంతో పాటుగా అనేక అంశాలు ఉంటాయి అందులో. ఒక్క రిపోర్టర్ రాయలేడు, వాటి అన్నిటిని క్యాచ్ చేయలేడు కూడా. కాబట్టి మీడియా కాన్ఫరెన్స్ అంటే పండుగ మీడియాకు. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ ఆయన మీడియా కాన్ఫరెన్స్కి వస్తాయి. అతను ఎప్పుడు అందుబాటులో ఉండి 10 రోజులకోసారో, నెల రోజులకోసారో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మాట్లాడితే ఆ విలువ ఉండదు, ఆయనకు పలచబడిపోతాడు. అందుకని ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా తను మాట్లాడాలనుకున్న సందర్భం వచ్చినప్పుడు అనేక అంశాలను పోగు చేసుకొని అన్నిటి మీద మాట్లాడతాడు. మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టినా కూడా సంవత్సర కాలంలో జరిగిన అన్ని అంశాల మీద ఆయన ఏదో ఒక రకంగా కామెంట్ చేస్తాడు, దాన్ని జతపరుస్తాడు. అది ఒక 2 గంటలు నడుస్తుంది, అది మారథాన్ ప్రెస్ మీట్ లాగా ఉంటుంది. సో ఆ ఇంపార్టెన్స్ని ఆయన మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. రెండవది ఏంటంటే
వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత సభలో ఒక నాయకుడుగా హరీష్ రావు గారు, వీళ్ళు ఇప్పుడు ఏ అంశం వచ్చినా కూడా సంబంధిత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారు. ఇప్పుడే నేను మీ దగ్గరకు వస్తున్నప్పుడు యూట్యూబ్లో చూశాను, అచ్చంపేట బాలరాజు గారు నిన్న జరిగిన గిరి వికాసం మీద ఆయన స్పందించి కోవలక్ష్మిని, ఇల్లందుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోయా కమ్యూనిటీ వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ చేశాడు. గిరి వికాసం అంటే ఆదివాసీలకు సంబంధించి, అంటే ఒక్కొక్క అంశం, బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు బీసీలు, చాలాసార్లు శ్రావణ్ లాంటి వాళ్ళు, అంటే మనం ఏదైతే ఇదివరకు విమర్శలు ఉండేదో ఎప్పుడైనా ఆ కుటుంబమేనా, ఒక హరీష్ రావు లేదా ఒక కేటీఆర్ లేదా ఒక కేసీఆర్ అయినా అనే దాన్ని కొంచెం దాన్ని గ్రహించినట్టున్నారు వాళ్ళు. దాన్ని డైల్యూట్ చేయడానికి దళిత నాయకులతోని, బీసీ నాయకులతోని, పార్టీలో కొంచెం ఎదిగొచ్చిన జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళతోని ఈ మధ్యకాలంలో మనం మీడియా కాన్ఫరెన్సులు చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకు అవకాశం ఇద్దాము, ఒక సందర్భం వచ్చినప్పుడు మాత్రం తను బయటకు వచ్చి మాట్లాడాలనేది ఆయనకున్నట్టుంది. సభలో చెప్పాడు, ఇంకా ఓపిక పట్టేది ఏం లేదు, 1.5 year అయిపోయింది, బయటికి రావాల్సిందే అనేది ఆయన కూడా చెప్పగానే చెప్పాడు. కానీ ఇక్కడ పీసీ ఘోష్ కమిటీ గడువు పొడిగింపు, ఆయనకు నోటీసులు ఇస్తారని లేదా ఆ విచారణకు రావాలని దానిపైన ఏడాది కాలంగా చర్చ ఉంది. ఎందుకు ఆయన ఇప్పుడన్నా మాట్లాడవచ్చు కదా? బయట మాట్లాడాడు, కమిషన్ ముందు మాట్లాడతాడు. ఫస్ట్ కమిషన్ ముందు మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడతాడు. అయితే నేను అనుకుంటా ఘోష్ గారు కూడా, నేను 2-3 సార్లు కలిశాను, అందరూ ఏం చెప్తారో విన్న తర్వాత ఫైనల్గా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్, నా ముగ్గురు. ఎందుకంటే ఇంకా ఆరోపణలు ఇంకేమన్నా మిగిలినాయా, ఒక్కొక్క ఇంజనీర్ను నేనే 100వ సాక్షి, ఘోష్ కమిషన్ ముందు 100వ సాక్షి నేను. కాబట్టి నా తర్వాత కూడా ఇంకొక 50 మందిని రీకాల్ చేసి ఉంటాడు, కొత్తగా మళ్ళీ ఇంకో 20-30 మందిని కొత్తగా తీసుకొని ఉంటాడు. కాబట్టి అందరూ చెప్పింది విన్న తర్వాత ఫైనల్గా మంత్రి, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవాలనుకున్నట్టున్నారు. ఈ ఎక్స్టెన్షన్ మాత్రం కేవలం కేసీఆర్ గారి కోసమే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్టెండ్ ఏదైతే చేశారు, కొద్దిసేపటి క్రితమే నోటీసులు సర్వ్ చేశారు. ఎవరికి? కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, బహుశా ఈటలకు కూడా చేసి ఉంటారు. ఈరోజు పోతాయి. కాబట్టి 5వ తారీఖే గడువు పెట్టారు, జూన్ 5, 7 అనుకుంటా. సో ఆ తేదీలలో ఖచ్చితంగా నాకు తెలిసి కేసీఆర్ గారు వస్తారు, దాని ముందు అటెండ్ అవుతారు, విషయాలన్నీ చెప్తారు. అది డే లాంగ్ జరిగినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఆయనతో ఉన్న ఆ భేటీ ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం దాకా కూడా కొనసాగవచ్చు. ఎందుకు అంత అనుకుంటున్నారు? కాళేశ్వరం మీద సమగ్రమైన అవగాహన ఉండి ఆయన మీద వచ్చిన 100 ఆరోపణలకు సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన అద్భుతమైన మెమరీ పవర్ ఉంటుంది. తర్వాత కాళేశ్వరంలో ప్రతి చిన్న అంశం మీద కూడా ఆయనకు అవగాహన ఉంటుంది. ఆయన కన్సర్న్లో, ఆయన పర్యవేక్షణలో, ఆయన ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా డిజైన్ ఆయన చేయకపోయినా, దగ్గరుండి ఆయన గట్టియలేకపోయినా, ఆయన ఇంట్లో బిగ్ స్క్రీన్లో ఒక్కొక్క ఇటుక పేర్చడం దగ్గర నుంచి ఆయన చూశాడు కూర్చొని. కాబట్టి అన్ని విషయాల మీద సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి, ఎక్కువగా నోరు తెరవని వ్యక్తి కూడా కేసీఆర్. నేను నోరు తెరిచాను, శ్రీధర్ దేశపాండే గారు ఆర్టికల్స్ రాశారు, నోరు తెరిచారు, ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. హరీష్ రావు గారు కొంత ఎక్కువ విషయాలు మాట్లాడారు. బట్ మా అందరికంటే కూడా రైట్ పర్సన్ కేసీఆర్ గారు. కానీ ఆయన రాజకీయాల పట్ల, సాహిత్యం పట్లతో పాటుగా ఈ అంశాల పట్ల అంత గ్రిప్ ఎట్లా సాధ్యమైంది? అంటే ఆయనకు ఒక ప్యాషన్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఎప్పుడైతే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రాయించాడో మాతోని, ఆ క్షణం నుంచి ఆయన బిగ్ స్క్రీన్లో ఇంట్లో ప్రతిరోజు రాత్రిపూట విజిటర్స్ అంతా వెళ్ళిపోయి మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, రాత్రిపూట డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 3-4 గంటలు ఆ లోకేష్ అని ఆయన దగ్గర పనిచేసే ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్తోని రాత్రి 2, 3, 4 వరకు కూడా టోపోగ్రఫీ, జియోలాజికల్గా ఎక్కడ వ్యాలీ ఉంది, ఎక్కడ హిల్ ఉంది, ఎక్కడ వాగు ఉంది, ఏ వాగు కనెక్ట్ అవుతుంది, 0 ఆర్డర్ ఏంది, ఫస్ట్ ఆర్డర్ ఏంది, సెకండ్ ఆర్డర్ ఏంది, థర్డ్ ఆర్డర్ ఏంది, ఎక్కడ చెక్ డ్యామ్ కట్టాలి, ఎక్కడ చెరువుతో అనుసంధానం చేయాలి, ఎక్కడ దాన్ని ఎట్లా వంకర తిప్పాలి, వాగును లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ను ఎక్కడెక్కడ పెట్టాలి, కాళేశ్వరం నీళ్ళను ఎట్లా తెలంగాణ మొత్తానికి అనుసంధానం చేయాలి, ఒక మహబూబ్నగర్ జిల్లా తప్ప
నల్గొండతో సహా అన్ని జిల్లాల కాళేశ్వరం నీటిని ఎట్లా అనుసంధానం చేయాలి, కొన్ని వందల రాత్రులు ఆయన దాన్ని అంతా డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకొని నోట్స్ రాసుకొని అప్పుడు ఇంజనీర్స్కి ఏంటంటే సూచన చేశాడు, నాకు ఈ ప్రాంతానికి నీళ్ళు కావాలి, నాకు సింగూరుకు రావాలి నీళ్ళు, సింగూరుకు రావాలంటే ఎట్లా రావాలి, అప్పర్ మానేరుకు రావాలంటే ఎట్లా రావాలి, కూడలేరని ఒక వాగ్ కనబడ్డది. ఈ వాగ్ మీద అప్పటికే ముత్యంరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దొమ్మాటలో చాలా చెక్ డ్యామ్స్ కట్టారు. సో ఇంట్లో నీళ్ళు వదిలిపెడితే డైరెక్ట్గా ఇవన్నీ రీఛార్జ్ అవుతాయి కదా, ఎక్కడ చెక్ డ్యామ్ ఉంటే అక్కడ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది కదా. ఇట్లా ఆలోచించి నిజాం సాగర్ చేయాలంటే హల్దీవాగ్ నింపాలి, హల్దీవాగ్ దాకా మనం కాలువ తీయాలి. ఇట్లా ఒక్కొక్కటి మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఆయనకున్న ఈ జాగ్రఫికల్ అండర్స్టాండింగ్, అవగాహన, ఈ భూభౌతిక విషయాల పట్ల ఆయనకున్న అవగాహన, ఈ భూమి నైసర్గిక స్వరూపం పట్ల ఆయనకున్న అవగాహన, దానివల్ల అద్భుతంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని ఏరియాస్తోనే అనుసంధానం చేయగలిగాడు. ఇన్ని విషయాల పట్ల అవగాహన ఉండి వారి కుటుంబం పట్ల ఎన్నికల ముందు జరిగిన ప్రచారం, ఇవాళ సరికొత్త ప్రచారం మరొకటి జరుగుతున్నది. అంటే ఒక్కొక్కరు ఒక రాజకీయ పార్టీగా రాబోతున్నారు అనే ఒక చర్చ అది. అంటే వాళ్ళ ఆటిట్యూడ్స్ వల్ల ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ రజతోత్సవ సభ హరీష్ రావు గారే ఇన్ఛార్జ్ అని చెప్పారు, మీడియాలో వచ్చింది. కేసీఆర్ అన్నారా లేరా నాకు తెలియదు. మీడియాలో వచ్చిన తర్వాత ఆయన వరంగల్ వేయండు, స్థలాన్ని ఎంపిక చేశాడు. మళ్ళీ ఒక 2 రోజులకు ఆ స్థలం కాదని చెప్పి కేటీఆర్ పోయి ఇంకో స్థలాన్ని ఎంపిక చేశాడు. మళ్ళీ ఇన్ఛార్జ్ కేటీఆర్ గారికి ఇచ్చారు. అంటే పార్టీ తీసుకున్న ఈ ఊగిసలాట నిర్ణయాలు, మొదలు హరీష్ రావు పేరు చెప్పడం, తర్వాత కేటీఆరే పోయి తన మనుషులను పెట్టుకొని తన మనుషులు అంటే ఒక ముద్ర ఉంటుంది ఎవరికైనా. ఎక్కువ సార్లు ఎవరినైతే కలుస్తామో ఆ మనిషి ఈ మనిషి అని అంటారు. అట్లా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారికి చాలా దగ్గర ఆయన. అట్లాగే అక్కడున్న వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొద్దిగా కేటీఆర్ గారితో ఎక్కువగా కలిసి సంబంధం ఉన్న వ్యక్తులు. వాళ్ళ ద్వారా ఈ సభ జరిగింది. హరీష్ రావు ఓన్లీ సిద్దిపేటకు పరిమితం అయిపోయాడు. ఎన్నికలప్పుడు కూడా అదే జరిగింది. ఎన్నికలప్పుడు కూడా ఆయన ఓన్లీ మెదక్కు పరిమితం చేశాడు. లాస్ట్ టర్మ్ అంతా కూడా ఆయన మెదక్కే పరిమితం అయ్యాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన మొత్తం తెలంగాణ అంతా చూశాడు. బట్ ఎందుకో తెలంగాణ ప్రజల్లో కేటీఆర్ పట్ల ఎందుకో ఆ రిసెప్షన్ లేదు. అంటే సభ బాగా సక్సెస్ అయినా కూడా ఒక హరీష్ రావు గారిని రిసీవ్ చేసుకున్నంత ఆ సఖ్యత, అనుబంధం అనేది కార్యకర్తలతో ఇంకా ఆయన ఏర్పరచుకోవాల్సి ఉన్నది. ఆయన కూడా డైనమిక్, మంచిగా మాట్లాడతాడు, చక్కగా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, కార్యకర్తలతో కూడా కలివిడిగా ఉంటాడు, జోకులు వేస్తుంటాడు. అంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎందుకో ఆ కింది క్యాడర్లో ఎస్టాబ్లిష్ అయిపోయాడు హరీష్ రావు గారు. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి ప్రతి వ్యక్తితో నేరుగా సంభాషించే సంబంధం ఉంది కాబట్టి ఇంకా ఆ ఇమేజ్ అనేది హరీష్ రావుకున్న ఇమేజ్ కంటే ఎక్కువ ఇమేజ్ బిల్డ్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నం చేసినా కూడా ఇంకా అది రాలేదు, ఇంకా కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇంత పలుకుబడి ఉన్న, ఇంత అనుభవం ఉన్న టీఆర్ఎస్కి ఒక వెన్నుముక లాంటి వ్యక్తిని పక్కకు పెడుతున్నారనే ఒక స్పెక్యులేషన్ మీడియాలో వస్తున్నది, క్యాడర్లో వస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా 2-3 గ్రూపులుగా క్యాడర్ విడిపోయి ఉన్నారు ఇప్పటికే పార్టీలో. అంటే ఆ గ్రూపులు అనేటి వాళ్ళ మనసులలో స్థిరపడిపోయినాయి. ఎట్లా అంటే హరీష్ అన్నని చిన్న చూపు చూస్తుండనే ఒక భావన క్యాడర్లో కొంత పోయింది. మీడియా కూడా దాన్ని యూట్యూబ్లలో బాగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు యునైటెడ్గానే ఉన్నారు. మొన్న కూడా మనం చూసాం, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవని చెప్పి ఆయన ఇంటికి పోవడం ద్వారా కూడా మరొకసారి చెప్పారు. 2-3 సంవత్సరాల క్రితం కూడా ఒకవేళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆయన కింద పనిచేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి 3-4 ఏళ్ల కింద హరీష్ రావు గారు ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా చెప్పారు. మరి ఎందుకు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు కొన్ని రకాల నిర్ణయాలు, కొన్ని రకాల ఆటిట్యూడ్స్. ఆ టైంలో హరీష్ రావు గారు సైలెంట్గా ఉండడం, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి మార్చడం, ఎక్కడ కూడా సభ ఏర్పాట్లలో ఆయన జోక్యం లేకపోవడం, హరీష్ రావు గారి మీద అటువంటి ఆరోపణలు రావడం. స్వాగతోపన్యాసం కూడా ఆయనతో చేయించలేదు కదా. అంటే జనరల్గా కేసీఆర్ గారి సభలల్లో ఇద్దరే మాట్లాడతారు. ఒకరు ఆ జిల్లా అధ్యక్షులు లేదా ఇన్ఛార్జ్ మంత్రి, రెండొకరు ఈ కేసీఆర్ గారు. అయితే ఈసారి అక్కడ దయాకర్ రావు గారు మొన్నటిదాకా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మసనాచారి గారు ఇన్వైట్ చేశారు.
ఆయనతో కొద్దిగా ఎక్కువ మాట్లాడిస్తే బాగుండేది. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాతో పాటు మొదటి నుంచి కూడా కేసీఆర్ని అంటి పెట్టుకొని ఉన్న వ్యక్తి, ఇవాళ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు. ఆయనతో కొద్దిగా మాట్లాడిస్తే బాగుండేది. ఎందుకంటే ఒక బీసీకి ఆ ప్రాధాన్యత ఇచ్చినట్టు అయ్యేది. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం అయిపోయినలు. ఎవరు మత్స్యనాచార్య, మన దయాకర్ రావు గారు అండ్ కేసీఆర్ గారు. కనీసం అక్కడ వినయ్ భాస్కర్ జిల్లా అధ్యక్షుడు. జనరల్గా జిల్లా అధ్యక్షునికి ఇంపార్టెన్స్ ఉంటుంది. రాష్ట్ర మహాసభలు ఏ జిల్లాలో జరిగితే ఆ జిల్లా అధ్యక్షుడే అధ్యక్షోపన్యాసం చేస్తాడు. అక్కడ వినయ్ భాస్కర్కి అవకాశం ఇవ్వలే. బీసీలల్లో ఇది కొంచెం హార్ట్ బర్నింగ్ ఉంది. ఒక పక్కన బీసీ వేవ్ నడుస్తున్నది, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి డాక్టర్ కూడా, కవిత గారు కూడా సామాజిక తెలంగాణ కావాలని చెప్తాంది. ఈ సమయంలో వినయ్ భాస్కర్తో మాట్లాడకపోవడం, ఆయన ఎవరో కాదు కదా, మళ్ళీ కేటీఆర్కు బాగా కేసీఆర్కు దగ్గర ఉన్న వ్యక్తే కదా. హరీష్ రావు కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. వినయ్ భాస్కర్ ఒక వర్గానికి కట్టుబడి ఉండే వ్యక్తి కాదు, అందరికీ సమానంగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు. అతన్ని ఒక 4 మాటలు మాట్లాడించుంటే జిల్లా అధ్యక్షునిగా ఆ ప్రాంతం ఏదైతే ఉన్నదో అది హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకి వచ్చినా కూడా అది హన్మకొండ జిల్లాలో ఉంది ఆ మీటింగ్ జరిగినప్పుడు ప్రాంతం, ఆ పర్టికులర్ మండల్. కాబట్టి అదొక లోపం అని నేను చెప్పగలుగుతా డైరెక్ట్గా. మళ్ళీ ఇంకోసారి సరి చేసుకోవాలని చెప్తున్నా. ప్రోటోకాల్ ఎప్పుడు మారకూడదు. నువ్వు అది ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వచ్చు. దయాకర్ రావు అంటే నాకు బాగా అభిమానం. ఆయన ఇదివరకు ఆ జిల్లాలో ఎన్నోసార్లు గెలిచిన ఎమ్మెల్యే, మంత్రిగా కూడా చేశాడు. ఆయనకి ఇవ్వంగా నేను వద్దనట్లేదు. బట్ అధ్యక్ష ఉపన్యాసం పార్టీ ప్రధాన కార్యదర్శిగా మత్స్యనాచారి ఇన్వైట్ చేయడం కరెక్టే. అధ్యక్ష ఉపన్యాసం ఆయన చేస్తుంటే బీసీలలో ఒక బ్యాలెన్స్ వచ్చేది. ఒక 2 బీసీలు, 2 వెల్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఇవాళ రేపు ఏది చేసినా కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తూ అది కేసీఆర్ గారికి బాగా తెలుసు. మరి ఎందుకు ఆ పొరపాటు జరిగిందో నాకు తెలియదు. కానీ కవిత ప్రస్తావన వచ్చింది కాబట్టి పోయిన ఎన్నికల్లో కవిత అరెస్టు కేసు ఆ ప్రభావం కూడా ఉన్నది, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నదని ఒక భావన ఉంది. నిజంగానే కంటిన్యూ అవుతున్నది అట్లా? నెగిటివ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్న నయా ఓటర్స్, కొత్త ఓటర్స్, న్యూ ఓటర్స్, వీళ్ళెవరు కూడా టీఆర్ఎస్ చరిత్ర కానీ టీఆర్ఎస్ ఉద్యమాలలో కానీ పెద్దగా పాల్గొన్న వాళ్ళు కాదు. కొంతమంది ఉంటే ఉండొచ్చు స్టూడెంట్స్ అట్లా. బట్ ఈ సెక్షన్ ఏంటంటే, అంటే పార్టీ పెట్టినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ 25 ఇయర్స్ దాటారు. పార్టీ పెట్టినాక ఓ 8 ఏళ్ళలో పుట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఓటర్స్ అయిపోయారు. కాబట్టి వాళ్ళల్లో ఈ మీడియా ప్రచారం యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. అంతా ఇవాళ యూత్ మీద సోషల్ మీడియా ఇంపాక్ట్ బాగుంది. సోషల్ మీడియాలో ఆమె మీద చాలా నెగిటివ్ ప్రచారం జరిగింది. వాస్తవంగా న్యాయస్థానం దోషిగా తేల్చేదాకా కూడా ఆరోపణలుగా చూడాలి తప్ప నిజాలుగా చూడకూడదు. కానీ ఇక్కడ ఏమైందంటే కేసు పెట్టగానే లిక్కర్ రాని అని చెప్పి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు మొదలైనవి. కొంత యూత్ మీద, ఆ యూత్ ఓటర్స్ మీద, మహిళల మీద ప్రధానంగా దీని ప్రభావం పడ్డది. ఎంతో కొంత నేను కౌంట్ చేస్తే 26 కారణాలు వచ్చాయి. కేసీఆర్ గారు ఎందుకు పదవిని కోల్పోయారు, ముఖ్యమంత్రి పదవి, 26 కారణాలనే. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అంటే మీ లెక్కన కవిత ప్రభావం ఓన్లీ ఒక కారణం మాత్రమే. అంటే ఏ కారణం డామినేట్ చేసింది అనేది మనం అనలైజ్ చేయాలనుకుంటే మళ్ళీ దానిలో డెప్త్కి వెళ్ళాలి. బట్ వన్ ఆఫ్ ది టాప్ రీజన్స్లలో అది కూడా ఒకటి కవిత విషయం. మరి ఇంత నెగిటివ్ షేడ్ నోడు కవిత రాజకీయ పార్టీ పెట్టి రాణించగలరా? అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే టీఆర్ఎస్ ఉమ్మడిగా ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు 50%. మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ ఉమ్మడిగా ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు 50%. ఒకవేళ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ను దృష్టిలో పెట్టుకొని 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. ఐజాన్ టుడే ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కానీ 3.5 సంవత్సరాల తర్వాత జరిగితే పరిణామాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పరిణామాలు రావచ్చు? ఇంకా 2-3 పార్టీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో చంద్రబాబు బీజేపీ ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉంటుంది. జనసేన ఇండిపెండెంట్గా వస్తుందా, కూటమిలో భాగంగా వస్తుందా అనేది ఆంధ్రాలో ఉన్న జనసేన టీడీపీ వాళ్ళ దోస్తీని బట్టి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఒక లోకల్ బాడీకి సంబంధించిన ఒక ఉన్నతమైన స్థానానికి నిన్న మళ్ళీ ఎన్నిక జరిగింది.
జరిగినప్పుడు జనసేనకు ఆ స్థానాన్ని టీడీపీ వదిలిపెట్టింది. కానీ టీడీపీ వాళ్ళు మొత్తం ఆబ్సెంట్ అయిపోయారు. వాళ్ళ కోరం లేదు కాబట్టి ఎన్నిక వాయిదా పడ్డది. కోరం ఉండుంటే జనసేన అభ్యర్థి ఓడిపోయేటోడు. ఇట్లాంటి రప్చర్స్ జరుగుతున్నాయి ఆడ. ఎప్పటిదాకా వీళ్ళు కలిసి ఉంటారు అనేది సంశయం. కాబట్టి బీజేపీ మరి జనసేనతో ఉంటుందా, టీడీపీతో ఉంటుందా? తెలంగాణకు సంబంధించినంత వరకు టీడీపీతో ఉంటేనే బీజేపీకి లాభం. ఇప్పటికి ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి, ఎంత లేదన్నా ఓ 10% ఉన్నదని చెప్పొచ్చు మనం. మళ్ళీ చంద్రబాబు వచ్చి పాత స్నేహితులందరినీ తన దిక్కు తిప్పుకున్నట్టయితే, ఇప్పుడు ఆయన మనుషులే చాలామంది ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రితో సహా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్లో, వాళ్ళు మళ్ళీ తన దిక్కు పోయినలు అనుకోండి, ఒక బలమైన శక్తిగా టీడీపీ ఉంటుంది. బీజేపీ కూడా 3 టర్ములు కేంద్రంలో ఉన్నది కాబట్టి, ఇక్కడ చాలా మంత్రి పదవులు కూడా ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ హోల్డ్ వాళ్ళకు ఉంటుంది. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ 3.5 సంవత్సరాలల్లో మారొచ్చు అనేది. రెండవది, ఒక ప్రతిపక్ష పార్టీగా ఎంత ప్రయత్నం చేసినా కూడా బీఆర్ఎస్ హరీష్ రావు లాంటి వాళ్ళను, కవిత లాంటి వాళ్ళను సమన్వయం చేసుకోకపోతే, ఇందులో నుంచి ఏదైనా ఒక కొత్త పార్టీ పుట్టుకొస్తే అప్పుడు బలం తగ్గుతుంది, బీఆర్ఎస్ బలం తగ్గుతుంది. ఎవరి కవిత హరీష్ రావు అనుకుంటే ఎవరు పార్టీ పెడితే ప్రభావం చూపించగలరు టీఆర్ఎస్ బాగా? ఎవరైనా చూపెట్టగలుగుతారు. ఇద్దరిది కూడా ఉంటుంది ఇంపాక్ట్. ఒకవేళ స్పెక్యులేషన్స్ను కాసేపు నిజమని నమ్మితే హరీష్ రావు గారు పార్టీ పెట్టినా, కవిత గారు పార్టీ పెట్టినా అవి వర్టికల్ స్ప్లిట్కి దారితీస్తుంది. ఇద్దరి సమప్రాధాన్యత ఉందా పబ్లిక్లో, ప్రజల్లో ఉన్న అభిమానం? అంటే సపోజ్ హరీష్ రావు గారు, కేటీఆర్, కేసీఆర్ ఒక దిక్కున్నారు అనుకోండి, అప్పర్ హ్యాండ్ అవుతారు వాళ్ళు. కవిత పార్టీ పెడితే ఓ పార్టీకి ఉంటుంది, అది ఆమె ప్రభావం కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఉండొచ్చు. అప్పుడు విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ లాగా ఉంటుందా, ఒక ప్రభావం ఉంటుందా? అట్లా కంపేర్ చేయలేము మనం, ఎందుకంటే తల్లి తెలంగాణ వ్యవస్థాపకురాలు తెలంగాణ కాదు కదా, గతంలోనే మాట్లాడుకున్నాం కదా. తెలంగాణను ఓన్ చేసుకున్నది, ఓన్ చేసుకున్నందుకు ఆమెకు డెఫినెట్గా సలాం చేస్తాను నేను. కానీ ఆమె తెలంగాణ మట్టికి ఏం సంబంధం లేదు, వాళ్ళ అమ్మకు ఉన్నది తప్ప ఆమెకు లేదు. కానీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను లేదా బీఆర్ఎస్ను కాదని మరొక పార్టీకి అవకాశం ఇస్తారా? అప్పర్ హ్యాండ్ బీఆర్ఎస్దే ఉంటుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది డెఫినెట్గా. కానీ హరీష్ రావు లాంటి బాగా జనాదరణ ఉన్న వ్యక్తి, ఆయన ఒకవేళ పార్టీ పెట్టినట్టయితే మనము వర్టికల్గా స్ప్లిట్ అయిద్దని చెప్పొచ్చు. బట్ హరీష్ రావు, కేటీఆర్, కవిత ఒక దిక్కుండి, కేటీఆర్, కేసీఆర్ ఒక దిక్కుండి, కవిత ఒక దిక్కు అయితే కనుక ఒక స్ప్లిట్ అయితే వస్తుంది, కొంత ప్రభావం ఉంటుంది. కానీ వర్టికల్ స్ప్లిట్ కాదు. అన్ని నియోజకవర్గాల్లో ఈక్వల్గా పార్టీ చీలడం అనేది ఉండదు. ఎందుకంటే పార్టీ చీల్చాలని కవిత గారు అనుకోవట్లేదు. తనకంటూ తన క్యాడర్ని తను తయారు చేసుకుంటున్నారు. ఎప్పటికీ ఉంది ఆమెకు మొదటి నుంచి కూడా. అయితే మొన్న మీడియా కాన్ఫరెన్స్లో కూడా నా మీద కావాలని పార్టీలో ఉన్న వాళ్ళే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, అది ఇదని ఆమె కొంచెం గట్టిగానే మాట్లాడారు. అంటే పార్టీ పెట్టాలనే ఆలోచన ఐజాన్ టుడే ఇద్దరికీ లేదు. కానీ రాబోయే రోజుల్లో వాళ్ళల్లో ఏమన్నా మార్పు జరిగే ఆలోచనలల్లో పెట్టాలని అనుకుంటే మాత్రం ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే కవిత కేసీఆర్కి 5 పేజీల లేఖ రాసిందని, ఆ లేఖలో చాలా విషయాలను ఒక ప్రచారం ఉంది. ప్రచారం ఉంది కానీ నాకైతే దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ మధ్య ఏమన్నా కోల్డ్ వార్ జరిగితే జరగవచ్చు, జరిగే అవకాశం ఉంది, అంతవరకు చెప్పగలుగుతా. కోల్డ్ వార్ అంటే పవర్ కోసం మా మాట, ఒకరి మాటను ఒకరు లక్ష్య పెట్టకపోవడం లాంటి. బీజేపీ కవిత లేదా హరీష్ రావు ఇద్దరిని ఎవరిని పార్టీలో తమ వైపు తిప్పుకుంటే కనుక రాజకీయ సమీకరణ ఎట్లా ఉండవచ్చు? బీజేపీకి బలం పెరుగుతుంది, పవర్లోకి రావచ్చా? ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే బీజేపీకి ఐజాన్ టుడే కాన్స్టిట్యున్సీలలో క్యాండిడేట్సే లేరు నిలబెడదామంటే. ఒక 30-35% కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా క్యాండిడేట్ లేరు, బలమైన క్యాండిడేట్స్ లేరు. ఎవరికో ఒకరి పార్టీ కార్యకర్తకి ఇవ్వచ్చు కానీ బుచ్చన్నకు తెలిసిన క్యాండిడేట్స్ అయితే దొరకరు వాళ్ళకు. 100 సీట్లలో 100 సీట్లలో దొరకరు, 100 సీట్లలో దొరకరు. ఒక 30-35 సీట్లలో దొరుకుతారు. అంత ఇంత పేరున్న వాళ్ళు మీడియాలో ఇప్పటికి కొంత తెలిసిన పేర్లు. ఈటెల రాజేందరు ఆయన బీజేపీ ఆయన పికప్ చేసి ముఖ్యమంత్రిగా అంటే బీసీకి ఇస్తారనేది, అప్పుడు ఎట్లా మారవచ్చు? అంటే ఈటెల రాజేందర్ కావచ్చు, లేదా బీసీలో ఇంకొక నాయకునికి ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా కూడా ప్లస్ అవుతుంది బీజేపీకి. ఎందుకంటే ఇప్పుడు బీసీలు ఒక పార్టీగా పోలరైజ్ కావాలనుకుంటాను, అది వేరు విషయం. బీసీలో ఒక పార్టీగా పోలరైజ్ కానంత వరకు కొంత బీజేపీ దిక్కు చూస్తారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఏం బలం ఉండదు రాబోయే ఎన్నికల్లో.
ఇప్పుడున్న పాలనా పద్ధతి కనుక ఇట్లాగే కొనసాగితే ఇట్లాగే కొనసాగుతుంది కూడా. ఎందుకంటే పెద్దగా ఆయన దగ్గర మంత్రదండం ఏది లేదు దీన్ని మంచి బాటలో నడిపించడానికి. కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డిని నేను తప్పకుండా అభినందిస్తా. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. నిన్నటి దాకా ఎక్కడ అప్పు పుడతలేదన్నాడు. ఇవాళ నేను అప్పే తీసుకోను, అప్పు వల్ల 30 అని మీ కాన్స్టిట్యున్సీలో పోయి మాట్లాడి నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో. అంటే ఇక ఆయన ప్రిపేర్ అయ్యాడు మెంటల్గా, నాకు ఎవడు అప్పించినట్టు లేడు, నిన్నటి దాకానేమో అప్పిస్తలేడు అన్నాడు. ఇవాళ నేను అప్పుకే పోతలేను, అప్పు వల్ల ముప్పు ఉంటుందని చెప్తున్నాడు. అయితే ఏదెట్లున్నా కూడా అప్పు తెంది ఆయన డెవలప్ కాడు. ఇంకా 4 లక్షలు అప్పు తెచ్చినా కూడా నేను సమర్థిస్తాను. కానీ తెచ్చినప్పుడు కేసీఆర్ పెట్టినట్టుగా 85% ఆయన ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు కాబట్టి 62,000 కోట్ల ఆదాయాన్ని 2,17,000 కోట్ల వరకు 2,20,000 కోట్ల తీసుకుపోగలిగాడు. అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం. తెచ్చిన అప్పు మొత్తం ఈయన ఏం చేశాడు, పథకాలకును జీతాలకు వాటికి వీటికి అడ్జస్ట్ చేశాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటే కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు లాగా అవుతుంది. మీకు తెలుసు కదా, వెస్ట్ బెంగాల్లో జ్యోతిబా 67లో ప్రధానమంత్రి అయినాక ఈ 50 ఏళ్ళకు పైన, ఇప్పుడు 60 ఏళ్ళకు పైన కాంగ్రెస్ అడ్రస్ ఇప్పటి వరకు కాంగ్రెస్ రాలేదు. ఇక ఇంకొక 50 ఏళ్ళలో కూడా రాదు. అదే ఇక్కడ కూడా కామరాజు లాస్ట్ ముఖ్యమంత్రి. సిద్ధార్థ శంకర్ రాయ్ బెంగాల్లో దేశం మొత్తం గుర్తించదగ్గ, కాంగ్రెస్ పార్టీ గౌరవించదగ్గ నాయకుడు, చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. ఈ వాజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ 1967. కామరాజు ఇందిరాగాంధీకి నెహ్రూకు పాఠాలు చెప్పేవాడు. ఈ వాజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ 1963. రేవంత్ రెడ్డి వాళ్ళ అదృష్టమో దురదృష్టమో ఈ విల్ బి ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఒకవేళ కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డికో ఇంకొకరికో అధికారం బదిలీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. నేను నమ్ముతున్నా, వాటిని మార్చొచ్చు అని నేను నమ్ముతున్నా. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఈ స్పెక్యులేషన్ బాగా వచ్చింది. పొరపాటున మొన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రిగా సంబోధించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి. ఏమన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎస్ఎల్బిసిది ఈ పనులన్నీ మొదలుపెట్టాడు. అంటే ఆయనకు కూడా ఒక రకంగా సంకేతం ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంకేతం ఉన్నది. కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రిని మార్చవచ్చు. మొదట్లో నేను చెప్పిన దానికే కట్టుబడి ఉన్న దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ రేవంత్ రెడ్డికి అని చెప్పాను. కాబట్టి ఏ క్షణమైనా ఆయన దించి ఉత్తమ్నో లేకపోతే ఇంకో ఉత్తమ్ పేరు ఎందుకు వస్తుందంటే ఈ వాజ్ వెరీ లాయల్ టు సోనియా ఫ్యామిలీ. ఇప్పుడున్న మొత్తం కాంగ్రెస్కున్న 63 మంది ఎమ్మెల్యేలల్లా 65 మంది ఎమ్మెల్యేలల్లా మంత్రులల్లా వాళ్ళు నమ్మదగ్గ వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళతో దీర్ఘకాలం అనుబంధం ఉన్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సౌమ్యుడు, నాన్ కరప్టెడ్, ఇవన్నీ పేర్లు ఉన్నాయి ఆయనకు. వాటితో పాటుగా తనేంటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. రాహుల్ గాంధీ తెలుసు, సోనియా గాంధీ తెలుసు, ఈ బలమైన సామాజిక వర్గం సపోర్ట్ వల్లనే కేసీఆర్ను కొట్టగలిగినాము అని. 26 కారణాలలో అది కూడా ఒక కారణం. కాబట్టి ఆయన దించి మళ్ళీ ఏ శ్రీధర్ బాబుకో ఇంకొక బట్టి విక్రమార్కకో ఇవ్వరు. రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలన్నప్పుడు జానారెడ్డి విషయంలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో అభ్యంతరాలు ఉంటాయి. జానారెడ్డి 2 సభల్లో కూడా సభ్యుడు కాదు. ఆయన ఒక కొడుకు ఎంపీ ఉన్నాడు, ఒక కొడుకు ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళు మెచ్యూరిటీ ఇంకా రాలేదు, వాళ్ళకి ఫస్ట్ టైం గెలిచారు. కోమటిరెడ్డి విషయంలో పార్టీలోనే విభేదాలు ఉంటాయి. మంత్రిగా ఇబ్బంది ఉండదు, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఇబ్బంది ఉండదు, కానీ ముఖ్యమంత్రిగా కోమటిరెడ్డిని ఇవ్వడం అనేది అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు కొనసాగుతాడు. కొనసాగలేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పెడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెడితే ఎన్నుకుంటాడా? ఊకుండా పోవడం అనేది ఆయనకున్న కమిట్మెంట్ని బట్టి ఉంటుంది, కాంగ్రెస్తో ఆయనకున్న అనుబంధాన్ని బట్టి ఉంటుంది. అయితే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన కాంప్రమైజ్ కాడు. ఆయన దించిన్లో అంటే ఆయన శాశ్వతంగా కాంగ్రెస్ నుంచి వైదొలుగుతాడు. అధికారంలోకి వచ్చింది ఆయన వల్ల, కాంగ్రెస్ ఆయన వల్ల అని పూర్తి 100% మార్క్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. 60-70 ఇవ్వాలి కదా. నేను అనేది ఏంటంటే ఆయన భుజాల మీద వేసుకున్నాడు, ఒక కొత్త లీడర్గా ప్రొజెక్ట్ అయ్యిండు, కాంగ్రెస్కి ఒక కొత్త ఫేస్. కాబట్టి ఆయన కాంట్రిబ్యూషన్ ఉన్నదనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. బట్ మొత్తం ఆయన వల్లనే వచ్చిందంటే మరి కేసీఆర్ తప్పిదాలను మనం ఇగ్నోర్ చేద్దామా కంప్లీట్గా? ప్రజలకు ఆయన పట్ల వ్యతిరేక భావన రావడానికి కారణాలు, తర్వాత కాంగ్రెస్ ప్రణాళికలో పెట్టిన హామీలు, వాగ్దానాలు, అవి కేవలం రేవంత్ రెడ్డికి ఒక్కనికే మనం ఎట్లా చేస్తాం?
ఇవన్నీ ఉంటాయి. కర్ణాటకలో శివకుమార్ ఆధ్వర్యంలో ఆ ఎన్నిక జరిగి ఆయన ఇచ్చిన హామీలు 6 గ్యారంటీసే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు కదా. సో అది పార్టీకి కొంత పోతుంది, రేవంత్ రెడ్డి కొంత పోతుంది, ఆ పార్టీ నాయకత్వానికి కొంత పోతుంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేవాడు రాకపోతే నిజంగానే కాంగ్రెస్కు మెజారిటీ వచ్చేదా? ఆయన 10-15 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు కదా, 10 మందినైనా గెలిపించుకున్నాడు కదా. 26 కారణాలలో పొంగులేటిని వదులుకోవడం కూడా ఒక కారణం అవుతుంది, తుమ్మలను వదులుకోవడం కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్కి ఇది చివరి అవకాశం. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ బాటలోనే ఇక్కడ కూడా సుదూర భవిష్యత్తు, అంటే మన జీవితకాలంలో మళ్ళీ కాంగ్రెస్ పాలనను మనం తెలంగాణలో చూడలేము. మరి ఎవరు రావచ్చు? కాంగ్రెస్ లేదు, ఎవరు? బీజేపీ ఫస్ట్ ప్రయారిటీ, బీఆర్ఎస్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. తెలంగాణ స్వయం పాలన అందించిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెచ్చిన పార్టీ. ఒకవేళ వాళ్ళ మధ్య ఐకమత్యం లోపం ఉందనుకోండి, బీజేపీ అప్పర్ హ్యాండ్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ స్వాభిమాన పార్టీలు ఏమైనా రావచ్చు. ఉద్యమకారులంతా కూడా ఎక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టు కనబడతలేదు. వీళ్ళంతా మళ్ళీ ఎవరినో నాయకుడిని ముందు పెట్టి ఇళ్ళ నుంచే ఒక నాయకుడిని బయటికి తీసి అట్లా కూడా చేయొచ్చు. తర్వాత బీసీలు కూడా మనం ఇగ్నోర్ చేయాల్సిన పరిస్థితి లేదు. బీసీల నుంచి కూడా ఒక నాయకుడు డెఫినెట్గా ముందుకొచ్చి ఒక పార్టీని ఫామ్ చేయొచ్చు. ఆ పార్టీ ఆధ్వర్యంలో గట్టి పోటీ కూడా ఇవ్వచ్చు. ఓ 20-25 స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఫోకస్ కావచ్చు. ఎవరికి మెజార్టీ రాని పరిస్థితి ఉంటే బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ కావచ్చు. కాబట్టి స్పెక్యులేషన్స్లలో ఇవన్నీ ఉంటాయి. తెలంగాణ ప్రజలు జాతీయ పార్టీల విషయంలో మొన్నంటే కేసీఆర్ పైన కోపం ఉన్నది, ఏదో జరిగింది. టీఆర్ఎస్లో ఒక విభజన వచ్చి మీరంటే ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు జరిగితే కనుక ఎలక్షన్ నాటికి పరిణామాలు ఏమిటి? ఒక అంచనా చూద్దాం. అంచనా అంటే ఎట్లా మీరు అనేది? టీఆర్ఎస్లో విభజన జరుగుతుంది, కవిత ఒక పార్టీ, హరీష్ రావు పార్టీ పెట్టడం, అక్కడ ముఖ్యమంత్రి మార్పు జరిగితే హైపోథెటికల్ ఇవన్నీ జరిగితే ఏమిటి? ఫ్యూచర్ ఏమిటి? తెలంగాణ రాజకీయ ఫ్యూచర్ ఏమిటి? ఎప్పటికైనా టవరింగ్ పర్సనాలిటీ కేసీఆర్. ఒక గొప్ప నాయకుడుగా గతంలో 10 ఏళ్లలో ప్రజలకు ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన అప్పర్ హ్యాండ్ ఉంటాడు. ఈ స్ప్లిట్ను ఉపయోగించుకొని బీజేపీ అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఈ స్ప్లింటెడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, కొత్త పార్టీ పెట్టేవాళ్ళు, ఎంతమందిని బీజేపీ కలుపుకోగలిగితే అంత ప్లస్ అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారికి గడ్డు కాలమే, ఇదేం నల్లేరు మీద నడకైతే కాదు. ఫస్ట్ ఆయనే ఇంటి పోరును అడ్జస్ట్ చేసుకోవాలి, వాళ్ళని సర్ది చెప్పాలి. చెప్పగలిగే శక్తి ఆయనకు ఉంది. ఆయన గట్టిగా నోరు తెరిచి కన్ను తెరిస్తే అంత సెట్ అవుతుంది కూడా. ఇంటి వరకే అది టీ కప్పుల తుఫాన్ లాగా సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయనకున్న శక్తి నాకు తెలుసు, వీళ్ళ మీద ఆయనకున్న పట్టు కూడా నాకు తెలుసు. కాబట్టి స్పెక్యులేషన్స్ అన్నిటికీ తెరదించాలంటే ఆ సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ డెఫినెట్గా ముందుకు వస్తాడు, స్ప్లిట్ రాకుండా ఆపుకోగలుగుతాడు, అది చేయగలుగుతాడు ఆయన. కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కేసీఆర్ గారు దీన్ని సబ్సైడ్ చేసే వరకే ఉంటాయి ఈ చర్చలన్నీ. కానీ బీజేపీ కొంచెం సీరియస్గానే కాన్సన్ట్రేషన్ చేయబోతున్నది. బీజేపీ ఎట్లుందంటే చాప కింద నీరు లాగబోతున్నారు. ఓ సంచి భుజానికి వేసుకొని ఒక ఆయన బస్ దిగుతాడు. ఇక ఆయన ఒకరిద్దరు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో వండుకుంటూ అక్కడనే భోజనం చేసుకుంటూ రాత్రి సమావేశాలు చేసుకుంటూ ఒక్కొక్కరి చెవిలో మాట్లాడుకుంటూ ఆయన 1 నెల రోజులు 2 నెలలు ఆ ఊర్లో ఉంటాడు. ఎందుకంటే బీజేపీకి బాహుబలి కాదు, ఒక 100 భుజాలు ఉన్నాయి, 100 బాహువులు ఉన్నాయి. ఆ బాహువులల్లో ఏ బాహువు ఎక్కడ పోతుందో, ఎవరిని కలుస్తుందో, ఏం మంత్రదండం వేస్తున్నారో ఎవ్వరికీ ఏమీ తెలియదు. అదంతా స్లీపింగ్ సెల్స్ అన్నట్టు, స్లీపర్ సెల్స్ అంటాం కదా, చాప కింద నీరులాగా విస్తరిస్తుంది. తెలంగాణలో కొంత ప్రతికూలత ఉన్నది వాళ్ళకు, బట్ దాన్ని ఎంతవరకు వాళ్ళు తట్టుకోగలుగుతారు, ఎంతవరకు మార్చగలుగుతారు? ఒక 4 నెలల స్ట్రాటజీ మహారాష్ట్రలో ఫలితాలను తారుమారు చేసింది ఆర్ఎస్ఎస్, ప్రధానంగా ఆర్ఎస్ఎస్. అదేమన్నా పనికొస్తే పనికి రావచ్చు. రెండవది రాసి పెట్టుకోండి, ఈ వీడియో దాచిపెట్టండి. ఎలక్షన్ల కంటే ఒక 6 నెలల ముందు మళ్ళీ పాకిస్తాన్తో ఒక యుద్ధం జరుగుతుంది. దాని ఇంపాక్ట్ బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది. చాలా రాష్ట్రాలల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆ జమిలీ ఎన్నికలు అంటాడు కదా, ఆయన జమిలీ ఎన్నికలు పోతే కనుక దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి, ఏదో 1-2 అసెంబ్లీలలో తప్ప.
దానికంటే ముందు జరగబోయే యుద్ధం బీజేపీకి మళ్ళీ ఆ క్రెడిట్ తీసుకొస్తుంది. రేపు బహుశా తెలంగాణ మీద కూడా దానికి స్పందన ఉండొచ్చు. అందుకే బీఆర్ఎస్కు చాలా ప్రతికూల అంశాలు ఉన్నాయి. మీరు ఒక 40-50 సంవత్సరాలుగా సీరియస్గా రాజకీయాలను చూస్తున్నారు, కొన్ని ప్రభావితం కూడా చేసిన వ్యక్తుల్లో మీరున్నారు. ప్రజల ఆలోచన మారింది. ఎంత సెంటిమెంట్ ఉన్నా టీఆర్ఎస్ పట్ల ప్రజలు తిరస్కరించారు. అవును. ఎంత భావోద్వేగం ఉన్నా బీజేపీ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చి ప్రాజెక్టులు కట్టి ప్రయత్నం జరిగి బీజేపీ ఏం చేసిందనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ అనుభవం ఒకటి ఉంటుంది కదా ఉన్నది. మరి అనుభవం ఏం చెప్పింది, ఏం చెప్తున్నది, మీ పరిశీలన ఏమిటి? బీజేపీ రోజు రోజుకు పెరుగుతున్నది బలం. మీరు గతంలో చూశారు, 5 స్థానాల్లో గెలిచారు, తర్వాత 1 స్థానానికి పరిమితమైనలు. దాని నుంచి గుణపాఠం తీసుకొని మళ్ళీ విస్తరించి 8 స్థానాలు గెలిచారు. పార్లమెంట్కి వచ్చేసరికి 8 పార్లమెంట్ సీట్లు గెలిచారు. విస్తరిస్తున్నది, అలా అనుమానం ఏం లేదు. ఏ యుద్ధం వచ్చినా రాకపోయినా ఆ మోడీ గారి వల్లనో అప్పుడేమో ఆర్టికల్ 370 ఇట్లాంటి ఏవైనా కూడా ఇక్కడ వాళ్ళ మీద ప్రభావం చూపెడతాయి. నిన్నగాక మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో కూడా రావాల్సినంత క్రెడిట్ మోడీకి రాలేదు. బట్ తెలంగాణ లాంటి బీజేపీ లేని రాష్ట్రాలలో దాని ఇంపాక్ట్ చాలా ఉంది, పాజిటివ్ ఇంపాక్ట్. మోడీకి చాలా గౌరవం పెరిగింది. మోడీ ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలే, బట్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది. దాని ఇంపాక్ట్ అంటే మోడీ గారు ఎక్స్పెక్ట్ చేసింది ఆక్రమిత పాకిస్తాన్ను కలుపుకోవాలని. అవునవును. బట్ ట్రంప్ అడ్డుపడ్డాడు, అది సాధ్యం కాలేదు. బహుశా మోహన్ భగవత్ గారు ఆయన మాట్లాడుకున్నది కూడా అదే కావచ్చు. ప్రజలందరూ కూడా అది కావాలన్నారు కూడా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తేవాలని అనుకున్నాం. బట్ ఏదేమైనా జరిగింది. టార్గెటెడ్ రేట్స్ ఏవైతే జరిగినాయో 9 స్థానాలలో హఫీజ్ సయీద్ వాళ్ళ కుటుంబం ఆయన ఉన్నాడు కదా, మసూద్ కుటుంబం మీద టార్గెటెడ్ అటాక్, ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేశారు ప్రజలు. మామూలుగా జనావాసాల మధ్యలో ఉన్నా కూడా చూసి కొట్టగలిగారు. మామూలు అసలు లక్ష్యాన్ని వాళ్ళు అనుకున్నారు, అట్లా కొట్టగలిగారు. టార్గెటెడ్ అంటే ఇటువంటి టెక్నాలజీ మన సైనికుల దగ్గర ఉంది అనేది మొదటిసారి తెలిసింది. మొదటిసారి మనకు తెలియడమే కాదు, పాకిస్తాన్ కూడా తెలిసి వెనక్కు తగ్గారు, భయపడ్డారు. వాస్తవంగా ట్రంప్ కాదు, ఫస్ట్ కాల్ వచ్చింది పాకిస్తాన్ మిలిటరీ జనరల్ నుంచి. ఇండియాలో మిలిటరీ జనరల్కి హాట్లైన్ ఉంటుంది. హాట్లైన్ ఫస్ట్ టైం వాళ్ళు ఉపయోగించుకున్నారు. అంతకుముందు బంగ్లాదేశ్ వారప్పుడు ఉపయోగించుకున్నారు. సరెండర్ అవుతుంది. హాట్లైన్ అంటే డైరెక్ట్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకుంటారు ఒకరికొకరు, మీడియేటర్ లేకుండా. ఆ హాట్లైన్ ఒకటి పాకిస్తాన్కు మనకు మధ్య 24 గంటలు అందుబాటులో ఉంటుంది మిలిటరీ జనరల్స్ మధ్యలో. ఎప్పుడైనా యుద్ధం జరిగేటప్పుడు కాల్ ఆఫ్ చేయొచ్చు, లేదా యుద్ధానికి పోతున్నామని ప్రకటించవచ్చు. ఈ దెబ్బతో పాకిస్తాన్ సెటైట్ అయినట్లేనా? కాదు. పాకిస్తాన్ సెటైట్ కావాలంటే పాకిస్తాన్ అధ్యక్షుని చేతిలో లేదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేతిలో లేదు. ఇది సెటైట్ కావాలంటే అమెరికా, ఫ్రాన్స్, లండను వీళ్ళు వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు ఎప్పుడైనా ఖాయం పెట్టేయగలుగుతారు. టర్కీ కూడా వచ్చింది కొత్తగా. కానీ బలూచిస్తాన్ విషయంలో ఇండియా కనుక ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకుంటే ఇంకా పాకిస్తాన్ ఆటలు నడవాయి. 2 వైపుల నుంచి కూడా పాకిస్తాన్ మీద ఒక పెనుదాడి జరిగే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ కంట్రోల్ చేయాలంటే బలూచిస్తాన్ ఇప్పుడు రిపబ్లిక్గా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఏ దేశం వాళ్ళని ఇంకా గుర్తించలేదు. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కూడా గుర్తించమని కోరుతున్నారు. వాళ్ళు అక్కడ రిపబ్లిక్గా డిక్లేర్ చేసుకున్నారు. ఇండియాను ఓపెన్గానే వాళ్ళు ఆయుధ సామాగ్రి కోసం, సపోర్ట్ కోసం నైతిక బలాన్ని ఇవ్వమని కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఇండియా ఒక్కడుగు ముందుకేసి పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళకు కనుక సహకరించి వాళ్ళకు ఆయుధాలు ఇవన్నీ కూడా వాళ్ళకు చేరవేసింది అనుకోండి, ఎట్లాగో మనకు అరేబియా మహాసముద్రం రూట్ ఉంది కదా, బలూచిస్తాన్కు నేరుగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఆ పోర్ట్ అనేది చైనా వాళ్ళ చేతిలో ఉంది. ఒకవేళ ఏదో ఒక సముద్ర మార్గాన వాళ్లకు వెపన్స్ ఇవ్వగలిగితే బలూచిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో భీకర యుద్ధం జరుగుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తట్టుకోలేకపోతున్నది బలూచిస్తాన్తో. చైనా వెయిట్ అండ్ సీ లాగా ఉన్నది. ఎందుకంటే అక్కడ వనరులన్నిటి మీద చైనాకు పెత్తనం ఇచ్చారు. బంగారు గనులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆయిల్ కావచ్చు, పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా. అట్లనే పవర్ విషయంలో థర్మల్ పవరు ఇట్లాంటివి. ఒకవేళ కనుక బలూచిస్తాన్ విషయంలో మోడీ పాజిటివ్ డిసిషన్ తీసుకున్నట్టయితే
ఇంకా పాకిస్తాన్ నోరు తెరవని పరిస్థితే ఉంటుంది. ఇక అమెరికా ఉన్నా ఫ్రాన్స్ ఉన్నా వాళ్ళు మన మీదకి యుద్ధం చేయగలిగే అంత శక్తి ఉండదు. బట్ యుద్ధానికి సంబంధించినంత వరకు అది తక్కువ అంచనా వేయడానికి వీల్లేని దేశం. సైనిక పరంగా స్ట్రాంగ్ కంట్రీ ఏది పాకిస్తాన్. మనతో సమానం లేకపోవచ్చు, బట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంట్రీ. మనతో సమానం లేదు కానీ అయితే అంతర్యుద్ధం అనేది ఒకటి వచ్చినప్పుడు వాళ్ళ శక్తులు బలహీనమైపోతాయి. కాబట్టి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం తెచ్చుకోవాలనుకున్నా, పాకిస్తాన్ లొంగ తీసుకోవాలనుకున్నా, బలూచిస్తాన్ను మన వైపు పెట్టుకుంటే ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ అంతర్యుద్ధం జరిగితే దాని ఫలితాలు వేరుంటాయి. మొన్న యుద్ధం స్టార్ట్ కాగానే ఒక 8 గంటల్లో 57 ప్లేసులలో వాళ్ళు వాళ్ళ ప్రతాపాన్ని చూపెట్టారు బలూచిస్తాన్ వాళ్ళు. 57 ప్లేసులు ఒక 8 గంటలు. అంటే అంతర్యుద్ధం అంటే ఆ స్థాయిలో ఉంది అక్కడ. కాబట్టి మోడీ ఓన్లీ డైరెక్ట్ అటాక్ కాకుండా పరోక్షంగా బలూచిస్తాన్ ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా కూడా పాకిస్తాన్ను చికాకు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చర్చ వచ్చింది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కనబడడం లేదు, నిలబడడం లేదు ఇక్కడ. అంటే కేసీఆర్ లాగానే ఆయన కొంత సమయం పాటిస్తున్నాడు, కొంత టైం పడుతుంది. ఇప్పుడే రాగానే ఎందుకు కామెంట్ చేయాలి, కొత్త ప్రభుత్వం వచ్చింది అక్కడ. కేసీఆర్ లాగానే ఆయన ఒక వ్యూహాత్మక మౌనం అని మనం అనుకోవాలి. ఆయన కేసులో అరెస్ట్ అయిన తర్వాత విస్తరిస్తున్న ఒకనొక పార్టీ ఆగిపోయింది, నెగిటివ్ షేడ్ వచ్చింది. మీరు కవిత విషయంలో కొంత సానుకూలంగా ఉన్నారు, కేసు ఒకటే కదా. ఆయన దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తా అనుకున్న వ్యక్తి ఆయన కొంత నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోయినప్పుడు మీరు కవిత విషయంలో పాజిటివ్ షేడ్ ఎట్లా చెప్తున్నారు? అంటే కవితకు కేజ్రీవాల్కి తేడా ఉంటుంది. ఎట్లా అంటే కేజ్రీవాల్ ఏమో ఒక డిసిషన్ తీసుకున్న వ్యక్తి అక్కడ. ఆ లిక్కర్ సంబంధించినంత వరకు పాలసీని మార్చి ఒక ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని పూర్తి బాధ్యత వహించాల్సిన వ్యక్తి. కవిత గారు ఏంటంటే అనుసంధానం చేశారని కదా ఆమె మీద ఆరోపణ. ఈ అనుసంధానం చేశారా లేదా అని దోషిగా తేలేదాకా మనం నిర్ధారణకు రాలేము, ఎందుకంటే ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. కేజ్రీవాల్ దగ్గరనేమో జీవోస్ ఉన్నాయి, ఆయన ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. అంటే పాలసీ మార్చాడు కాబట్టి ఆయనను దోషిగా చూపెట్టే ప్రయత్నం ఈడీ చేస్తున్నది. ఆయన దాన్ని డిఫెండ్ చేసుకుంటాడేమో, నేను మార్చడం వల్ల లాభం తెచ్చాను నష్టమేం తెలియదని చూపెట్టుకోగలుగుతాడు ఆయన. అది మంచిగా జరిగింది, చెడేం జరగలేదు. దానివల్ల రెవెన్యూ పెరిగింది ఢిల్లీ ప్రభుత్వానికి. మరి ఎందుకు తప్పబట్టాలి? ఇంకోటి, ఒక క్యాబినెట్ పాలసీని ఎట్లా ప్రశ్నిస్తారు? అన్లెస్ ప్రూఫ్స్ లేకపోతే ఎట్లా ప్రశ్నిస్తారు? ప్రూఫ్స్ విషయంలో ఈడీ ఫెయిల్ అయింది. అటు మనీష్ సిసోడియా విషయం కావచ్చు, కేజ్రీవాల్ విషయం కావచ్చు, కవిత విషయంలో కావచ్చు. కాబట్టి ఇది పొలిటికల్గా కక్ష తెచ్చుకోవడానికి పెట్టిన కేసులాగానే మిగిలిపోతుంది లాస్ట్కి. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రూవ్ కాదు, ఇక్కడ కవిత గారి మీద కూడా ప్రూవ్ కాదు. ప్రూవ్ కానప్పుడు వాళ్ళు దోషిగా మనం ఎట్లా చూసే అవకాశం లేదు. కానీ పబ్లిక్లోకి ఒకసారి బలంగా వెళ్ళిపోయిన తర్వాత అంటే మీడియా యొక్క రోల్ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు నిజంగానే ఒక 100 సార్లు దొంగ 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 అని మీడియా చెప్తే అందరూ కూడా దొంగ 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 అని అనుకుంటారు. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత, ఓ జనరేషన్ మారిన తర్వాత తీర్పు వస్తుంది దొంగ కాదని. దాన్ని ఏం చేస్తారు, ఒక స్క్రోలింగ్ లాగిచ్చి క్లోజ్ చేస్తారు. అప్పుడు ఆ సెన్సేషన్ కానే కాదు, మీడియాకు సెన్సేషన్ కావాలి. కాబట్టి ప్రజలు కూడా ఆ మీడియాకు అలవాటు పడ్డారు. ఎందుకంటే ఓ డిక్టిమ్ ఉంది కదా, ఇప్పుడు 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు అని ఉన్నది. అన్నప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాసిక్యూషన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ చేయలేదనుకోండి, దోష నిర్దోష అనే సంశయంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విడుదల చేస్తారు. మీడియా చెప్పినట్టు ఆమెకు సంబంధం ఉండొచ్చు, కానీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోతే ఆమె నిర్దోషిగా బయటపడుతుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బయటపడుతుంది. అప్పుడు మనం ఆరోపణ చేస్తే మన మీద నష్టపరిహారం అడుగుతుంది ఆమె. హరీష్ రావు గారు అంటే ఆయన కొన్ని సందర్భాలలో ఇతరులు ప్రశ్న అడగడం వల్ల దేని వలన కానీ ఎందుకు ప్రాధాన్యత విషయంలో కేటీఆర్ హరీష్ రావుకి ఎందుకు వస్తుంది ఇది పోలిక? అంటే ఈ పార్టీల కుటుంబం యొక్క ఆధిపత్యం ఉన్నంత వరకు వారసత్వంగానే తండ్రి నుంచి కొడుకు వస్తుంది. అంటే ఒక రకంగా ఆ స్థాయికి వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మనం ఎంతమందిమి దాన్ని సమర్థించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీకి సుప్రీం కేసీఆర్. కేసీఆర్ ఎవరికి ఇస్తాడు సహజంగానే? వాళ్ళ కుటుంబం అంటే వారసుడు. ఇప్పుడు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి అనేది కేసీఆర్లో ఉండకపోతే
హరీష్ రావుకి ఇవ్వాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి. ఎందుకు అంటే ఆయన కాంట్రిబ్యూషన్ మనం చూసినప్పుడు కేటీఆర్ ఎంటర్ అయిన తర్వాత ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, అంతకంటే 7 సంవత్సరాల ముందు ఫౌండేషన్లో ఉంది హరీష్ రావు కాంట్రిబ్యూషన్. కాబట్టి ఒక రకంగా ఆయనకు ఈ కుటుంబ పోరు, ఇంటి పోరు అంటాం కదా, ఒకవేళ ఆయన ఆ మాట కట్టుబడి ఉండి మియా బీబీ మేమిద్దరమే, మా పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రారు, వాళ్ళు అక్కడే ఉంటారు, మంచి ఉద్యోగాలలో ఉన్నారు, ఆ మాటల ప్రకారం ఆయన కట్టుబడి ఉండి ఉద్యమ కాలంలో నాన్న కష్టాలను చూసి మేము కూడా వద్దామని వీళ్ళు అనుకోకపోయి ఉంటే నెక్స్ట్ ఆయన తర్వాత స్థానం హరీష్ రావుకు ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి కష్టకాలంలో వచ్చారు, తండ్రి నిరాహార దీక్ష పట్టినప్పుడు, అంతకంటే ముందు కరీంనగర్లో రెఫరెండం అని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నప్పుడు ఆ సమయంలో వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఆ టైం ఏదైతుందో ఎవ్వరం కూడా వాళ్ళని రిజెక్ట్ చేయలేని టైం అది. ఇంకా మనం కొద్దిగా లోతుల్లోకి వెళ్తే ఒక తండ్రి కొడుకుగా ఆయనకేమన్నా అనర్హత ఉన్నదా? భారత రాజ్యాంగం ప్రకారము తండ్రి పెట్టిన పార్టీలో కొడుకు వచ్చి పనిచేయొద్దని ఏమన్నా అనర్హత ఉన్నదా? తండ్రి సీఎం అయితే ఎబిలిటీ ఉన్నప్పుడు కొడుకు ఇవ్వకూడదని ఏమన్నా అనర్హత ఉన్నదా? అంటే ఎక్కడో లేదు. చరిత్రలో రామాయణ కాలం నుంచి జరుగుతూనే వచ్చింది. దశరథుల తర్వాత రామునికే పట్టాభిషేకం చేశారు, మధ్యలో కొద్దిగా చిక్కులు వచ్చినా కూడా. ఈ హీరో వర్షిప్ అనేది ఏదైతే వచ్చిందో ఆ తండ్రి నుంచి కొడుకు ట్రాన్స్ఫర్ అవుతున్నది. అన్సంగ్ హీరోస్ లాగా మిగిలిపోతున్నారు హరీష్ రావు లాంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఈయన అన్సంగ్ హీరోనేనా? అవుతాండు. వాస్తవాలు అవి, రియాలిటీ అది నేను చెప్పేది. ఇప్పుడు కేసీఆర్ తనకి ఇవ్వాలని లేకపోయినా ఆ ఒత్తిడి, మానసిక ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి ఆయన ఎస్కేప్ కాలేడు. మమతలు మమకారాలు ఇవే మనకు సంఖ్యలుగా మారుతాయి. మారినప్పుడు జెన్యూన్ వాళ్ళను మనం ఎంత ప్రేమ చూపెట్టినా కూడా పక్కకు పెట్టాల్సి వస్తుంది. ఒక బుక్కే రాయొచ్చు ఈ మానసిక స్థితి మీద, కేసీఆర్కున్న ఈ పర్టికులర్ మానసిక స్థితి మీద ఒక బుక్ రాయొచ్చు. ఈ మొత్తము ప్రయాణంలో 25 సంవత్సరాల ప్రయాణంలో ఎలాంటి మానసిక ఒత్తిళ్ల వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన తన ఇష్టానికి వ్యతిరేకంగా అని చెప్పి రాయొచ్చు. హరీష్ రావు అంటే చాలా ప్రేమ, కానీ బ్యాలెన్స్ చేయలేడు. ఎవరిని సాటిస్ఫై చేయగలుగుతాడు? కేటీఆర్కి ఇస్తానంటేనే పోటీ తయారయ్యాయి, ఇంకా హరీష్ రావు దాకా ఎక్కడ పోయేటట్టుంది. కాళోజీ నారాయణరావు అన్న డైలాగ్ నాకు పదే పదే గుర్తొస్తుంది. నేను దగ్గర నుంచి మేము కాడికే పోయినాను, ఇంకా మనము అనే దగ్గరికి ఎప్పుడు పోతాను అని చెప్పేసి. ఆ ఔదార్యము, ఆ ఔన్నత్యము ఒక నాయకునికి ఉండాలి. కేసీఆర్ గారు ఆ మమతలు మమకారాలు అనే బందీలో చిక్కుకున్నాడు. ఆయన ఆ బందీఖానాలో చిక్కుకున్నాడు. ఆ బందిత్వం నుంచి బయటకు వస్తే తప్ప ఆయనలో రియల్ హీరోని మనం చూడలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు అన్న దగ్గర చర్చ ప్రారంభమై మన రాష్ట్రము జాతీయ విషయాల వరకు అన్ని అంశాలను, కొన్ని విషయాలు రేఖామాత్రంగా, కొన్ని విషయాలు మరింత లోతుగా మాట్లాడినాం. అంతిమంగా బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి, ఎట్లా ఉండబోతున్నది, ఏ కారణానికి ఏ కార్యం దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభావితం లేదా చూపబోతు ఏ కారణం కాబోతున్నది అనే అంశాలకు సంబంధించి ఇప్పటికిప్పుడున్న రాజకీయ అంశాలపైన తక్షణ విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.